Hi friends, welcome back to our channel Ojiwal. This is Ganesh. ఈరోజు మనం భారతదేశ లోకానికి ప్రసిద్ధి చెందిన తత్వవేత్త, వ్యూహకర్త మరియు అద్భుతమైన ఆలోచన శక్తి గల చాణక్యుడి అనేక విలువైన బోధనలను తెలుసుకోబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం ఆయన వ్రాసిన అర్థశాస్త్రం మరియు చాణక్య నీతిలో విజయానికి సంబంధించిన అద్భుతమైన సూత్రాలున్నాయి. ఈ వీడియోలో మనం అటువంటి 5 ముఖ్యమైన పాఠాలను చాణక్య నీతి నుండి నేర్చుకోబోతున్నాం. అలాగే వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి, వాటిని సాధించాలి అంటే మనం ఏం చేయాలి, మన లైఫ్లో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే ప్రతి ఒక్క విషయం గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఈ వీడియో నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి, కెరియర్లో ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో డియర్ ఛానల్ కంటెంట్ సపోర్టర్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఓజీ వరల్డ్కి సబ్స్క్రైబ్ అయ్యుంటే సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో చూద్దాం. అలాగే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. వీలైతే అవి కూడా చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రూల్ నెంబర్ 1, విజయానికి స్వీయ క్రమశిక్షణ. చాణక్య నీతిలో మొదటి సూత్రం స్వీయ క్రమశిక్షణ. స్వీయ నియంత్రణ విజయానికి మూలం అని చాణక్యుడు అన్నాడు. తనను తాను కంట్రోల్ చేయలేని వ్యక్తి ఇతరులను నియమించలేడు. అంటే నిజమైన నాయకత్వం, విజయం మన క్రియలను మరియు కోరికలను నియంత్రించడం ద్వారా ప్రారంభమవుతుంది. దీనివల్ల ప్రతిరోజు అలవాటు ప్రకారం క్రమశిక్షణతో రోజును ప్రారంభిస్తాం. ఉదాహరణకి, ప్రతిరోజు ఉదయం లేవడం లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం. స్టీవ్ జాబ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త. అతను క్రమశిక్షణతో అన్ని విషయాలను నడిపించాడు కాబట్టి సక్సెస్ఫుల్గా మారాడు. టిప్ నెంబర్ 1, మీ కలలో మీ గోల్స్ని అచీవ్ చేసినట్టు ఊహించుకోండి. ప్రతిరోజు క్రమంగా రెగ్యులర్ కన్సిస్టెన్సీతో చిన్న చిన్న కొత్త అలాగే మంచి అలవాట్లను దగ్గర చేసుకోవడం ద్వారా మీ విజయాన్ని చేరుకుంటారు. రూల్ నంబర్ 2, జ్ఞానశక్తి. చాణక్య నీతి 2వ సూత్రం జ్ఞానశక్తి. చాణక్యుని అభిప్రాయం ప్రకారం వ్యక్తి యొక్క అతి గొప్ప సాధన అతని జ్ఞానం మరియు మేధస్సు. అంటే నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. విద్యామిత్రం, విద్య నేర్చినవాడు ఎక్కడైనా గౌరవించబడతాడు అని చెప్పాడు. ఇది విజయం కోసం మాత్రమే కాదు, గౌరవం మరియు విశ్వసనీయత పొందడానికి కూడా సహాయపడుతుంది. టిప్ నంబర్ 2, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతిభను పెంపొందించుకోవడం ద్వారా విజయాన్ని చేరుకోవచ్చు. ప్రతి అంశంలో తగినంత జ్ఞానం పెంచుకుంటూ కూడా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు, రీసెంట్గా మన ఛానల్లో చెగువెర గురించి వీడియో చేశా, అది చూడండి. లేదా ఇలాంటి వాళ్ళు మన తెలుగులో చాలామంది ఉన్నారు. ఎనీ పర్సన్, యాక్టర్ అయి ఉండొచ్చు, రాజకీయ నాయకుడు అయి ఉండవచ్చు. వాళ్ళ లైఫ్ వాళ్ళ బయోగ్రఫీ తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఎన్ని తెలుసుకున్నారు, వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు అని. టిప్ నెంబర్ 3, ప్రకృతి మార్పులను అంగీకరించడం. 3వ సూత్రం అనుకూలతను మరియు సౌలభ్యం గురించి చాణక్యుడు ఇలా అన్నాడు. జ్ఞానులు పర్యావరణాన్ని అనుసరించి తామే మారిపోతారు. అంటే మనం మారుతున్న ప్రపంచంలో మలచుకోవడం అనివార్యం. రోజుకొకలా మారుతున్న ఈ ప్రపంచానికి మనం అలాగే ఉండి చూపించడం ముఖ్యం, లేదా ప్రపంచం మనల్ని వెనక్కి నెట్టేసి ముందుకు వెళ్ళిపోతుంది. టిప్ నెంబర్ 3, మన జీవితంలో మార్పులను స్వీకరించడం వల్ల మనం ముందుకెళ్ళవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో మన గోల్స్ అచీవ్ చేయాల్సిన టైంలో మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది.
అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి లేదా మన గోల్ని వదిలేయాలి. మీరు మీ గోల్ వైపు ఎన్ని అడుగులు వేశారనేది ఒకసారి గమనించండి. అప్పుడే మీకు అర్థమవుతుంది గోల్ని వదిలేయాలా అడ్జస్ట్ అవ్వాలా అనే విషయం. రూల్ నెంబర్ 4, స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషులు మన జీవితంపై విశేష ప్రభావం చూపుతారు. మనం ఎప్పుడు తప్పటి అడుగు వేస్తామా అని ఎదురు చూసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నిజమైన స్నేహితులు కష్టకాలంలో మనకు తోడుగా ఉంటూ మద్దతిస్తారు. రూల్ నెంబర్ 5, సహనంతో వ్యూహాత్మక ప్రణాళిక. 5వ మరియు చివరి సూత్రం, సహనం మరియు వ్యూహాత్మక ప్రణాళిక అంటే చాణక్యుని వ్యూహాత్మక చింతనం. మనం మన విజయానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండి క్రమక్రమంగా ముందుకు వెళ్ళాలి అని సూచిస్తుంది. టిప్ నెంబర్ 4, వ్యూహం అంటే ప్లానింగ్. ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మనం ఎదుటి వ్యక్తిని ఎదుర్కోవడం, అతను మనపై చేసే దాడిని ఎలా తప్పించుకోవాలి అని ముందుగానే ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి, చెస్ గేమ్లో 2 రాజ్యాలు ఉంటాయి. ఇద్దరు చెస్ ఆడుతున్నప్పుడు మన ఆపోజిట్ వ్యక్తి వేసే స్టెప్కు మనం ముందుగానే ఆ విజువల్ని మనం ఇమాజిన్ చేసుకొని మనం ఏ స్టెప్ వేయాలో నిర్ణయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మన లైఫ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాణక్యుడి నీతిలో 5 విలువైన సూత్రాలు. మన జీవితంలో మరియు కెరియర్లో విజయాన్ని అందుకోవడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. ఈ నిర్ణయాలను మన జీవితంలో అమలు చేస్తే మనం మన లక్ష్యాలను సులభంగా చేరుకోగలం. మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ నియమాలను ఎలా అనుసరిస్తారో కామెంట్లో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.